కనకలక్ష్మి గారు, మీరు ఎగ్ కూడా తినంటున్నారు కాబట్టి మీకు బ్రేక్ఫాస్ట్లోనే ఒక 25 గ్రాముల ప్రోటీన్ అందేలాగా ఒక 5 ఆప్షన్స్ రాశాను. ఓకే సార్. మీ రెగ్యులర్ టిఫిన్స్ ఆపుకోవాల్సిన అవసరం లేదు. మీ రెగ్యులర్ టిఫిన్స్ ఏవైతే ఉంటాయో ఇడ్లీ కానీ, దోశ కానీ, ఉప్మా కానీ అవి కొంచెం క్వాంటిటీ తగ్గించండి. అంటే ఇడ్లీ 4 బదులు 2 లేదా 3, దోశ తగ్గించండి, ఉప్మా తగ్గించండి. దీంతో పాటు ఇప్పుడు నేను చెప్పే ఒక 5 ఆప్షన్స్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్‌ది పన్నీర్ బుర్జీ లో ఫ్యాట్ మీరు ఇంట్లో తయారు చేసుకోండి. ఓకే సార్. అదొక 75 గ్రాముల నుంచి 100 గ్రాములు, లేదా సోయా టోఫు అని ఉంటుంది అది, లేదంటే గ్రీక్ యోగర్ట్, 4 బాయిల్డ్ పీనట్ ఉడకబెట్టిన పల్లీలు, 5 సోయా చంక్స్. ఓకే సార్. మీ రెగ్యులర్ టిఫిన్ క్వాంటిటీ తగ్గించి ఈ 5 ఏదో ఒకటి మీరు రెగ్యులర్ టిఫిన్లో యాడ్ చేసుకోవడం ద్వారా టిఫిన్ టైంలోనే మీరు ఒక 25 గ్రామ్స్ ప్రోటీన్, 25 గ్రామ్స్ ఈజీగా అందవచ్చు, ఏది ఎగ్తో సంబంధం లేకుండా. డియర్ ఫ్రెండ్స్, మీలో ప్యూర్ వెజిటేరియన్ అయ్యుండి ఎగ్స్ కూడా తినలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు 25 గ్రామ్స్ క్వాలిటీ ప్రోటీన్ ఉదయం బ్రేక్ఫాస్ట్లోనే అందేలాగా, ప్రోటీన్తో పాటు కాల్షియం, మెగ్నీషియం అంటే మైక్రోన్యూట్రియంట్స్ రిచ్గా అందేలాగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ ఒకటి ప్రిపేర్ చేశాను. చాలామంది పేషెంట్స్కి ఇస్తాను. అంటే ప్రిపేర్ అంటే ఫార్ములా మాత్రమే. చాలామంది పేషెంట్స్కి నా పేరు అది ఇస్తాను. అది మీరు తెలుసుకోవాలంటే హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని కామెంట్ చేయండి, నేను మీకు అది పంపిస్తాను. థ్యాంక్ యూ.